ఈ వీడియో మొత్తం చూసాక నాకైతే కామెంట్ చేయండి. ఇందులో మేజర్ థింగ్ అయితే మిస్ అయిందనమాట. సో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్పు, అంటే మీరు ఏ మెజర్మెంట్ అయినా తీసుకోండి. నేను ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకుంటే దానికి ఒక గుప్పెడు బియ్యం అండ్ ఒక గుప్పెడు శనగపప్పు, ఒక చిటికెడు మెంతులు, ఒక టీ స్పూన్ అంతా ఉంటాయి. మంచిగా వాష్ చేసుకొని కనీసం ఒక 5-6 గంటలలో నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెడతాను, ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మంచిగా సోక్ అయిపోతాయి. సో దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం అండ్ మంచి కలర్ కోసం అయితే పసుపు వేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి అయితే ఆప్షనల్ అనమాట. నేను ఇక్కడ మా మిక్సీ జార్ పెద్దది కాబట్టి నేను బౌల్లో వేసి చూపించాను. ఇవన్నిటిని మంచిగా ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. మనం ఏదైతే నానబెట్టిన నీళ్ళు ఉంటాయో వాటితోనే గ్రైండ్ చేసుకోండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఉప్పు వేసుకొని ఇంకా మనం దోశలు వేసుకోవడమే. ఇక్కడ ఏం మిస్ అయ్యామో కామెంట్ చేసి